సాధారణంగా శనీశ్వరుడు ఎప్పుడు పుట్టాడంటే కనుక అసలు ఈయన జనన రహస్యం ఏంటంటే కనుక సూర్య పరమాత్మ గురించి ఛాయాదేవి విపరీతంగా తపస్సు చేస్తూ ఉంటుంది. శనికి చాలా సూర్యుడికి చాలా దగ్గరగా ఉండి తపస్సు చేస్తూ ఉంటుంది. అలాగే తద్వారా సూర్యనారాయణ స్వామివారు ఛాయాదేవిని అనుగ్రహిస్తాడు. అయితే ఆ సమయంలో ఛాయాదేవి సంతానం కావాలని కోరుకుంటుంది. ఆ రకంగా సంతానం కలుగుతారు. ఎవరికి? సూర్యనారాయణమూర్తికి, ఛాయాదేవికి సంతానం కలుగుతాడు శనీశ్వరుడు. విచిత్రం ఏమిటనుకుంటున్నారు? ఆ పుట్టినటువంటి బాలుడు మరి ఛాయాదేవి బాగా వేడికి దగ్గరగా ఉంది కదా! సూర్యనారాయణమూర్తికి దగ్గరగా ఉంది కదా! అందుచేత ఆ ప్రభావం లోపల ఉన్నటువంటి బిడ్డ మీద పడి ఆయన పుట్టడమే నల్లగా పుట్టాడు. ఎప్పుడైతే అలా పుట్టాడో సూర్యనారాయణ స్వామివారు ఛాయాదేవిని పిలిచి, "ఎవడి బిడ్డ? నా పోలికలు ఎక్కడా లేవు. నేను చూసే చాలా ఎర్రగా తేజస్సుతోటి మెరిసిపోతూ ఉంటాను. చాలా కానీ ఈ కుర్రాడేంటి నల్లగా ఉన్నాడు? నీ పోలిక లేదు, నా పోలిక లేదు. వీడు నాకు సంబంధించినటువంటి బిడ్డ కాదంటాడు." వెంటనే ఛాయాదేవి చాలా బాధపడుతుంది. అలాగే లోపల ఉన్న బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత చాలా అవమానానికి గురవుతాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంచేత సొంత తండ్రే "నువ్వు నా కొడుకువా" అని అనుమానిస్తే ఎంత దారుణంగా ఉంటుంది చూడండి చెప్పండి. అలాంటి శనీశ్వరుడికి ఎంతో బాధ కలిగితే అప్పుడు చాలా దారుణంగా ఇబ్బంది పడతాడు. అయితే ఈ వెంటనే శనీశ్వరుడు ఆ బాధపడి తన యొక్క తీవ్ర ప్రభావంతోటి సూర్యనారాయణమూర్తిని చూస్తాడు. చూడండి, శనీశ్వరుడు అంతటి వాడు తండ్రైన సూర్యనారాయణమూర్తి కూడా ఇబ్బంది పెట్టగలడు తలుచుకుంటే. ఎప్పుడైతే తన తీవ్ర దృష్టితోటి చూశాడో సూర్యనారాయణమూర్తిని, ఆయన కూడా నల్లగా పడిపోయాడు. ప్రపంచానికి సూర్యకాంతి లేదు. ఇదేంటిది, నన్ను ఇలా మార్చేసాడేంటి, ఇదెక్కడ సమస్య, నాకు ఈ దోషం ఎలా పోతుంది, శని దోషం ఎలా పోతుంది అని చెప్పేసి ఈశ్వరుని పట్టుకుని ప్రార్థన చేసి ఎంతో తపస్సు చేశాడు శనీశ్వరుడు. చేస్తే అప్పుడు ఈశ్వర అనుగ్రహంతో మళ్ళా తిరిగి బాలుడు ప్రకాశవంతం అయ్యాడు. తన రంగు తన రూపు వచ్చింది ఆయనకి. సరే, ఇదంతా జరిగిన తర్వాత శనీశ్వరుడికి అనిపించింది, నా నా నాకు ఇంత దారుణమైన పరిస్థితి కలిగింది కదా, ఈ అవమానాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి అని చెప్పి ఏం చేశాడంటే కాశీ వెళ్ళిపోయాడు ఆయన. కాశీ వెళ్ళిపోయి ఆయన కూడా ఈశ్వరుడు గురించి ఘోరంగా తపస్సు చేశాడు. ఎప్పుడైతే అలా తపస్సు చేశాడో శనీశ్వరుడు ప్రత్యక్షమై పోయిన ఆయన, నీకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ఎందుచేతనంటే కనుక దేవతలంతటి వారిని నువ్వు ధర్మయందు ఉంచగలవు, లేదా మనుషుల యొక్క పాపాలను దహింపచేయగలవు. వాళ్ళ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని పూర్తిగా దహింపచేసి వాళ్ళకి సకలేశ్వరి భోగభాగ్యాలు ఇవ్వగలుగుతావు. నువ్వు ధర్మాత్ముడిగా ఉంటావు, మనుషులు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా దగ్ధం చేయగలుగుతావు అని చెప్పి ప్రత్యేకంగా వరాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే అలాంటి వరాన్ని ఇచ్చాడో శనీశ్వరుడు యొక్క ధర్మాత్ముడు అంటారు, అందుకని ధర్మమూర్తి. నిజంగా యమ ధర్మరాజు ఎలాంటి వాడో శని కూడా అలాగే ధర్మరాజుతో పోలుస్తారు.